ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్నటువంటి 9వ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సో నిన్న ఆర్సీబీ కూడా కరెక్ట్గా 20 ఓవర్లలో 196 పరుగులే చేసింది. సో నిన్న ఆర్సీబీ 196 పరుగులు చేసి 50 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. సో మరి ఈరోజు ముంబై ఇండియన్స్ పైన గుజరాత్ టైటన్స్ కూడా 196 పరుగులే చేసింది. మరి విజయం సాధిస్తుందా చూడాలి. 196 పరుగులు అంటే మంచి స్కోరే అని చెప్పాలి. ఎందుకంటే పరుగుల వరద పారటానికి ఇది హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం కాదు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కాదు. సో ఇది మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఇది. సో గుజరాత్ టైటన్స్ మరి 196 పరుగులు చేసింది కాబట్టి విజయం సాధిస్తుందా అంటే సాధించడానికి కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడితే మాత్రం చెప్పలేము. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట గుజరాత్ టైటన్స్కు బ్యాటింగ్ ఇచ్చాడు. సో మనకు తెలుసు కదా, ఈ సీజన్లో టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ కూడా మొదట బౌలింగ్ ఎంచుకుంటున్నాడు. సో వరుసగా 9వ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఇక ముంబై ఇండియన్స్ టీంలో తెలుగు కుర్రాడు బౌలర్ సత్యనారాయణ రాజు తుది జట్టులో చేరాడు. సో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీరిద్దరు కూడా మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి 8.3 ఓవర్లలో 78 పరుగులు జోడించారు తొలి వికెట్కు. వీరిద్దరూ కలిసి ఓవర్కి కనీసం 2-3 బౌండరీలు సాధిస్తూ పరుగుల జోరు పెంచారు. ముజీబ్ వేసినటువంటి 5వ ఓవర్లో సాయి సుదర్శన్ వరుసగా 4-6 కొడితే అదే ఓవర్లో గిల్ మరొక 4 కొట్టాడు. ఇక చాహర్ వేసినటువంటి 6వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు సాధించారు వీరిద్దరు కలిసి. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా గుజరాత్ టైటన్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. అంటే ఓవర్కి సగటున 11 చొప్పున పరుగులు చేశారు వీరిద్దరు కలిసి. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసినటువంటి 9వ ఓవర్లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 27 బాల్స్ ఆడినటువంటి శుభ్మన్ గిల్ 4 4లు 1 సిక్సర్ తోటి 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 78 పరుగుల వద్ద గుజరాత్ టైటన్స్ తన తొలి వికెట్ను గిల్ రూపంలో కోల్పోయింది. ఇక 3వ స్థానంలో జోస్ బట్లర్ బ్యాటింగ్కి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా జీటీ 1 వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. అంటే రన్ రేటు ఓవర్కు సగటున 9.2గా ఉంది. ఇక ఉన్నంతసేపు ధాటిగా ఆడినటువంటి జోస్ బట్లర్ ముజీబుర్ రహీం వేసినటువంటి 14వ ఓవర్లో కీపర్ రికల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 24 బాల్స్ ఆడినటువంటి జోస్ బట్లర్ 5 4లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో బట్లర్ ఉన్నంతసేపు ధాటిగా ధారాళంగా పరుగులు సాధించాడు. 2వ వికెట్కు సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఇద్దరు కలిసి 32 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. ఇక జోస్ బట్లర్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో షారుఖ్ ఖాన్ బ్యాటింగ్ వచ్చాడు. 15వ ఓవర్ తొలి బంతికి సాయి సుదర్శన్ 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటన్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. అప్పటికి రన్ రేటు 9.33గా ఉంది. అయితే చివరి 5 ఓవర్లలో మరి టకటక వికెట్లను కోల్పోయింది గుజరాత్ టైటన్స్. కొద్దిసేపు మాత్రమే క్రీజులో నిలిచినటువంటి షారుఖ్ ఖాన్ హార్దిక్ పాండ్యా వేసినటువంటి 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నటువంటి షారుఖ్ ఖాన్ 1 సిక్సర్ తోటి 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో రూథర్ఫర్డ్ బ్యాటింగ్కి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే 3 వికెట్లను కోల్పోయింది గుజరాత్ టైటన్స్ జట్టు. ఒక దశలో 17.6 ఓవర్లలో 179 ఫర్ 3గా ఉన్నటువంటి గుజరాత్ టైటన్స్ స్కోరు కొద్దిసేపటికే 179 ఫర్ 6గా మారింది. అంటే ఒక్క పరుగు కూడా జోడించకుండానే వరుసగా 3 వికెట్లను కోల్పోయి ఇబ్బందులు పడింది జీటీ. ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి 18వ ఓవర్లో చివరి బంతికి సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. సో 41 బంతులు ఎదుర్కొన్నటువంటి సాయి సుదర్శన్ 4 4, 2 సిక్సర్లతోటి 63 పరుగులు చేసి గుజరాత్ టైటన్స్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సో సాయి సుదర్శన్ నిలదొక్కుకోవడం వల్లనే మరి గుజరాత్ టైటన్స్ జట్టు 196 పరుగులు చేసిందని చెప్పాలి. ఇక సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత దీపక్ చాహర్ వేసినటువంటి 19వ ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాటియా రన్అట్ అయ్యాడు. సో తెవాటియా ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే డక్అవుట్ కావడం జరిగింది. ఇక రాహుల్ తెవాటియా అవుట్ అయిన తర్వాత ఆ మరుసటి బంతికే రూథర్ఫర్డ్ శాట్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్నటువంటి రూథర్ఫర్డ్ 2 సిక్సర్లతోటి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా మరి గుజరాత్ టైటన్స్ జట్టు వెంటనే 3 వికెట్లను కోల్పోవడం జరిగింది, 1 పరుగు కూడా జోడించకుండానే. 18వ ఓవర్ వేసినటువంటి ట్రెంట్ బౌల్ట్ 9 పరుగులు మాత్రమే ఇస్తే 19వ ఓవర్ వేసినటువంటి రాహుల్ చాహర్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్ వేసినటువంటి తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఆ ఓవర్లో రషీద్ ఖాన్ వికెట్ తీశాడు. ఆ 20వ ఓవర్ చివరి బంతికి సాయి కిషోర్ రన్అట్ కావడంతో
మరి గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సో 196 పరుగులు అంటే మంచి స్కోరే, రెస్పెక్టబుల్ స్కోరే. అయితే మరి ఈ స్కోర్ని ముంబై ఇండియన్స్ ఛేదిస్తుందా లేదా చూడాలి. చివరి 5 ఓవర్లలో 56 పరుగులు చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ జట్టు 6 వికెట్లను కోల్పోయింది. సో అందులో 2 రన్అట్ అయ్యారు. ఒక దశలో 179 ఫర్ 3గా ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ స్కోరు చివరికి 196 ఫర్ 8గా మారింది. సో అంటే చివరి 17 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయింది గుజరాత్ టైటాన్స్ జట్టు. అయితే త్వరగా వికెట్లను కోల్పోయినప్పటికీ కాస్త వేగంగానే పరుగులు చేసిందని చెప్పాలి. వాళ్ళ రన్ రేటు ఓవర్కి 10కి కాస్త అటు ఇటుగా ఉండేటట్టుగానే బ్యాటింగ్ చేశారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా చక్కటి బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహారు, ముజీబుర్ రహీము, ఆ తర్వాత సత్యనారాయణ రాజు వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. సో తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు తొలి 2 ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చాడు. కానీ కీలకమైనటువంటి 20వ ఓవర్లో అంటే చివరి ఓవర్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక మిగతా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ముజీబుర్ రహీం 2 ఓవర్లలో ఏకంగా 28 పరుగులు అంటే ఓవర్కి సగటున 14 పరుగులు ఇస్తే ఇక హార్దిక్ పాండ్యా కానీ, ట్రెంట్ బౌల్ట్ కానీ, దీపక్ చహార్ కానీ పర్వాలేదు అనిపించారు. చక్కటి బౌలింగే వేశారు. శాట్నర్ సైతము వికెట్లు ఏమి తీయనప్పటికీ 3 ఓవర్లలో 25 పరుగులు అంటే ఓవర్కి సగటున 8.3 చొప్పున మరి రన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఒక ఛాలెంజ్ స్కోర్ అనేది ముంబై ఇండియన్స్ ముందు ఉంది. మ్యాచ్ యొక్క రిజల్ట్ 50-50 అని చెప్పాలి. అంటే 50% ముంబై ఇండియన్స్కి, 50% గుజరాత్ టైటాన్స్కు గెలవడానికి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ ముగిసిన తర్వాత. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.